అల్లూరు జిల్లాలో వందలాది మంది గిరిజనులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఆదివాసీ ట్రస్ట్ పేరుతో ట్రస్ట్ చైర్మన్ పడాల్ కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వాపోయారు. ట్రస్ట్ నమ్మి లక్షలాది రూపాయలు కోల్పోయామన్నారు. ట్రస్ట్తో నష్టపోయిన బాధితులకు గిరిజన సంఘం అండగా ఉంటుందని సంఘం మండలి కార్యదర్శి తెలిపారు. లక్షలాది మందితో డబ్బులు కట్టించుకుని ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని గిరిజనులు తెలిపారు. తహసీల్దార్ వినతిపత్రం అందించి పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. రోడ్డు మీదకి వచ్చామంటే సార్, ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ చింతపల్లిలో అంతర్ల గ్రామంలో మరి ట్రస్ట్ ఆఫీస్ ఉంది. ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ మరి సభ్యత్వం తీసుకుంటే కనుక మీకు మీ కుటుంబానికి ఏదేమైనా మరి ఆపద వస్తే అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని ఆదుకుంటుంది. అలాగే మీ పిల్లల్ని ఉన్నత స్థాయి చదువులు చదువుకోవడానికి పూర్తి స్థాయిలో మా యొక్క ట్రస్ట్ ప్రోత్సహిస్తుంది అని చెప్తే మేము మొదటిగా సభ్యత్వం తీసుకున్నాం సార్. ఆ సభ్యత్వం తీసుకున్న తర్వాత ట్రస్ట్ చైర్మన్ గారు ఏం చెప్పారంటే, మాకు మీరు ఇక్కడ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ బిజినెస్ అనేటటువంటిది ఒకటి ఉంది, దాని మీద కనుక మీరు పెట్టుబడి పెట్టగలిగితే ఇది కాదు మీరు మీ యొక్క జీవితాలు మారిపోతాయి, మీ లైఫ్ అనేటటువంటిది మారిపోతుంది, మీరు ఉన్నతంగా తిరగొచ్చు, ఉన్నతంగా సంపాదించుకోవచ్చు, మరి ఒక అసాధారణమైనటువంటి జీవితం నుంచి ఉన్నత స్థాయి జీవితాన్ని మీరు గడపవచ్చు అని చెప్పేసి అనేక మాయమాటలు చెప్పి ఒక్కో ఐడికి 12,200 చొప్పున కట్టించుకున్నారు సార్. 12,200 కడితే ప్రతి నెల మీకు 3,000 చొప్పున చెల్లిస్తామన్నారు. ఏ రోజు కూడా ఆయన 3,000 అయితే మాకు చెల్లించలేదు.